బాలాజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ నిఘా పెరగడంతో నగదు తరలించేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు. కానీ నిఘా కళ్ళ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అదే జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్లో నగదు తరలిస్తుండగా 22 లక్షలను పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో ఈ మొత్తం చిక్కింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడానికి 22 లక్షలు తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈ మొత్తాన్ని ఎవరికి చేరవేరుస్తున్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా ఎన్నికల వేళ నిఘా పెరగడంతో నగదు తరలించేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు. కానీ నిఘా కళ్ళ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అదే జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్లో నగదు తరలిస్తుండగా 22 లక్షలను పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో ఈ మొత్తం చిక్కింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడానికి 22 లక్షలు తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈ మొత్తాన్ని ఎవరికి చేరవేరుస్తున్నారో ఆరా తీరుస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. ఈశ్వరలక్ష్మి, ఎన్నికల వేళ ఖచ్చితంగా మరొక 10 రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానున్న నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం అవుతుంది. కాబట్టి ఈలోగానే డబ్బును తరలించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది కూడా. ఈ తరుణంలోనే ఈ రోజు జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ లోనే ఏకంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక పార్సిల్లో 22 లక్షల రూపాయలకు పైమాటే నగదునైతే ఎన్నికల యంత్రాంగం గుర్తించారు. పోలీసులతో పాటు ఎన్నికల రూట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి తనిఖీల్లో కార్గో సర్వీస్ లో ఉన్నటువంటి ఒక పార్సిల్లో ఉన్నటువంటి సంచిలో దాదాపు 22 లక్షల రూపాయల నగదు, అది కూడా 500 రూపాయల నోట్ల కట్టలు మాత్రమే కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా అధికారుల యంత్రాంగం స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని మీద ఉన్నటువంటి చిరునామా నిజంగా ఉన్నటువంటి వాస్తవమైన చిరునామానా లేదా అనేది కూడా దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా సేకరించేటువంటి పనుల్లో కూడా యంత్రాంగం ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఈ పార్సల్ జంగారెడ్డిగూడెంకు వచ్చినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. జంగారెడ్డిగూడెం కార్గో సర్వీస్ వ్యాన్ వచ్చిన తర్వాత ఆ బస్ స్టాండ్ లోనే రెడీ హ్యాండెడ్ గా కూడా వీరు పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఈ పార్సిల్ ఎవరు పోస్ట్ చేశారు, ఆ తర్వాత ఎవరికి రిసీవ్ అవుతుందనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవలే ఇదే జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి కార్గో సర్వీస్ లో కూడా బీజేపీకి చెందినటువంటి ఎన్నికల సామాగ్రి భారీగా కూడా లభ్యమైంది. అటు బీజేపీ కండువాలు, మోడీ ఉన్నటువంటి టీ షర్ట్లు కానీ ఇతర ప్లకార్డులు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఈ రోజు కూడా కార్గో సర్వీస్ లో ఈ విధంగా ఉండడంతో అంటే ప్రైవేట్ రవాణా వ్యవస్థ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ఉంటుంది కాబట్టి అవి పట్టుబడతాయనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ కార్గోనే ఏకంగా ఈ రవాణాకు వాడుకుంటూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎంతమంది ఎన్ని చోట్ల ఈ ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారో డబ్బును కానీ ఇతర ఎన్నికల సామాగ్రిని అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ఆర్టీసీ కార్గోపై కూడా దృష్టి పెట్టినట్లు ప్రస్తుతం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా ఎన్నికల వేళ నిఘా పెరగడంతో నగదు తరలించేందుకు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు. కానీ నిఘా కళ్ళ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అదే జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్లో నగదు తరలిస్తుండగా 22 లక్షలను పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో ఈ మొత్తం చిక్కింది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడానికి 22 లక్షలు తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈ మొత్తాన్ని ఎవరికి చేరువేరుస్తున్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా అమౌంట్ అదేనా